హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ట్రాంఫ్ కంపెనీ మన ఇండియాలో ఫైనల్గా వాళ్ళ స్క్రాంబ్లర్ 350X ఈ బైక్ను లాంచ్ చేసేసింది. ఈ బైక్ ఏంటంటే బ్రాండింగ్ వైజ్ 400X అని ఉన్న, టెక్నికల్గా ఇది 350cc బైకే. కంప్లీట్గా ఈ బైక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ లేటెస్ట్ మోడల్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, ఎవరు కొనాలి, అలానే జరిగిన చేంజెస్ ఏంటో కూడా క్లియర్ కట్గా మీకు చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు బైక్ కొనుక్కుంటూ యూజ్ అవ్వచ్చు. ఇంకా ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ ఈ బైక్ను మీరు టోటల్గా 2 మోడల్స్లో తీసుకోవచ్చు, ఎక్స్, ఎక్సీ. యాజ్ ఆఫ్ నౌ నేను రివ్యూ చేస్తున్నది ఎక్స్ మోడలే. ఎక్స్ మోడల్లో ఎలో వీల్స్ ఉంటాయి, ఎక్సీ మోడల్లో స్పోక్ వీల్స్ ఉంటాయి. ఇప్పుడు మీలో కొంతమందికి ఒక కామన్ డౌట్ వస్తుంది, 2 మోడల్స్లో ఏ మోడల్ తీసుకుంటే బెటర్ అని చెప్పి. సింపుల్గా చెప్పాలంటే మీలో ఎవరైతే బాగా ఎక్కువగా హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ చేస్తారో వాళ్ళకి ఎక్సీ మోడల్ అయితే చాలా బాగుంటుంది. బికాస్ ఆఫ్ ఆ మోడల్లో స్పోక్ వీల్స్ ఉంటాయి కాబట్టి. ఆఫ్ రోడింగ్ పర్పస్ వైజ్ ఎలవిల్స్తో కంపేర్ చేసుకుంటే స్పోక్ వీల్సే మంచి పర్ఫార్మెన్స్ ఆఫర్ చేయగలవు. కాబట్టి మీరు ఎవరైతే ఎక్కువగా హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ చేసే వాళ్ళు ఉంటే డైరెక్ట్గా ఎక్సీ మోడల్ తీసుకోండి, అది బాగుంటుంది. లేదు నేను పెద్దగా ఎక్కువగా ఆఫ్ రోడింగ్ అయితే చేయను, మినిమల్ ఆఫ్ రోడింగ్ చేస్తాను అనుకుంటే ఈ ఎలవిల్ మోడల్ అయితే తీసుకోవచ్చు, ఎక్స్ వేరియంట్. కంప్లీట్గా అది మీ ఓన్ చాయిస్. ఎక్స్ మోడల్తో కంపేర్ చేసుకుంటే ఎక్సీ మోడల్ ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. పర్సనల్గా నాకు మాత్రం ఎక్సీ మోడల్ అంటే చాలా ఇష్టం. బికాస్ ఆఫ్ ఆ బైక్ పర్ఫార్మెన్స్ అనేది ఆఫ్ రోడింగ్ కండిషన్లో బాగుంటుంది. స్పోక్ వీల్స్లో లుకింగ్ వైజ్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది ఎక్సీ మోడల్ అనేది. సో మీకు అర్థమైంది కదా, ఎక్కువగా ఆఫ్ రోడింగ్ చేసే వాళ్ళు ఎక్సీ మోడల్ తీసుకోండి, తక్కువ ఆఫ్ రోడింగ్ చేసే వాళ్ళు ఎక్స్ మోడల్ తీసుకోండి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కలర్స్ గురించి డిస్కస్ చేస్తే నేను రివ్యూ చేస్తున్న ఎక్స్ మోడల్లో టోటల్గా 4 కలర్స్ ఉన్నాయి. మ్యాక్సిమం రియాలిటీలో ఈ 4 కలర్స్ చూడడానికి పర్లేదు, బాగానే ఉంటాయి. ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న రెడ్ కలర్ కూడా బాగుంది. నెక్స్ట్ ఇంకా ట్రాంఫ్ కంపెనీ బైక్కి కొన్ని యాక్సెసరీస్ను ప్రొవైడ్ చేస్తుంది, ఒక 4 యాక్సెసరీస్ అనమాట. అఫీషియల్ వెబ్సైట్లో వైజరు, ఫ్రంట్ అడ్వెంచర్ పీకు, టూరింగ్ సీట్స్ అని చెప్పి ఇలా ఒక 4 యాక్సెసరీస్ ఇస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్ట్రా మనీ పెట్టి బై చేసి మీ వెహికల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ కూడా వెహికల్ చూడడానికి చాలా బాగుంటుంది. పర్సనల్గా ఈ స్క్రాంబ్లర్ 350X అంటే నాకు చాలా ఇష్టం అనమాట లుకింగ్ పరంగా. ఎందుకంటే వెహికల్ కొంచెం హైట్గా ఉంటుంది, స్లిమ్గా ఉంటుంది, మంచి స్క్రాంబ్లర్ లుక్లో అట్రాక్టివ్గా ఉంటుంది బైక్ అనేది. మ్యాక్సిమం ఈ వెహికల్ ఏంటంటే యూత్గా బాగుంటుంది అనమాట, అలానే మిడిల్ ఏజ్ పర్సన్స్ కూడా తీసుకోవచ్చు. ఓవరాల్గా లుకింగ్ వైజ్ వెహికల్ మాత్రం గుడ్ లుక్స్తోనే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మన అప్డేట్స్ గురించి డిస్కస్ చేస్తే మనందరికీ తెలిసిందే GST ట్యాక్స్ అనేది పెరిగిపోయినప్పుడు కంపెనీస్ ఏంటంటే 400 నుంచి 350cc ఇంజిన్స్ను డౌన్ గ్రేడ్ చేసాయి కదా. ఆ విధంగానే ట్రాంఫ్ కంపెనీ ఈ వెహికల్లో కూడా 400cc నుంచి 350cc ఇంజిన్ డౌన్ గ్రేడ్ చేసింది. ఇది ఒక మేజర్ చేంజ్. అలానే లేటెస్ట్ మోడల్ ఇమ్మొబిలైజర్ కూడా తీసేసింది. ఇమ్మొబిలైజర్ ఫీచర్ని రిమూవ్ చేయకుండా ఉంచితే బాగుంది అనిపించింది నాకు, ఎందుకంటే అది కొద్దిగా సేఫ్టీ ఫీచర్ అనమాట. బట్ ఇప్పుడున్న ఈ లేటెస్ట్ 350cc మోడల్లో ఇమ్మొబిలైజర్ ఫీచర్ లేదు. సో ఫ్రెండ్స్, మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బైక్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. ఈ బైక్లో రౌండ్ మిర్రర్స్ను ప్రొవైడ్ చేస్తారు, వీటిని మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. మిర్రర్స్ క్వాలిటీ బాగానే ఉన్నాయి. ఇంకా ఇక్కడ హ్యాండిల్ దగ్గర ఫైబర్ హ్యాండ్ గార్డ్స్ ఇచ్చారు సేఫ్టీ వైజ్, వీటి క్వాలిటీ కూడా పర్లేదు. ఇంకా ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్, క్లచ్ లెవర్ నాన్ అడ్జస్టబుల్ కాదు. అలానే ఈ బైక్లో గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది, మెటల్ బార్ అండ్ వెట్స్ ఇచ్చారు, రైడ్ బై వైర్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడ మీటర్ లేఅవుట్ చూడడానికి ఎలా ఉంది. ఇక్కడ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. హెడ్లైట్ వైజ్ రౌండ్ స్ప్లిట్ LED హెడ్లైట్ విత్ హాఫ్ ఫేస్ DRL ఇచ్చారు. హెడ్లైట్ పైన మెటల్ గ్రిల్ని అబ్జర్వ్ చేయొచ్చు, బాగుందన్నమాట లుకింగ్ వైజ్ చూడడానికి గ్రిల్ ఉంటే. అలానే హెడ్లైట్ పైన ఈ పార్ట్ మొత్తం కంప్లీట్గా ఫైబర్ ఇచ్చారు. ఓవరాల్గా LED లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, విజిబిలిటీ అనేది బాగానే ఉంటుంది. లేదు ఒకవేళ మీరు కంటిన్యూగా ఎక్కువగా టూరింగ్ చేసే వాళ్ళైతే మాత్రం ఫాగ్ లైట్స్ ఇన్స్టాల్ చేసుకోండి, బెటర్ మీకు. బట్ ఓవరాల్గా డే టు డే లైఫ్ కండిషన్స్లో అయితే ఈ హెడ్లైట్ విజిబిలిటీ అయితే బాగానే ఉంటుంది. అలానే ఈ సిగ్నల్ లైట్స్ కూడా LEDనే ఇచ్చారు. ఇన్బిల్ట్గా హజార్ లైట్ ఫీచర్ కూడా ఉంది. ఇవి ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ కాదు, స్టిఫ్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 43mm బిగ్ పిస్టన్ గోల్డ్ కలర్ USD ఫోక్స్ ఇచ్చారు. ఈ ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 150mm ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉందన్నమాట ట్రావెల్ అనేది. ఓవరాల్గా USD ఫోక్స్ కాబట్టి స్టెబిలిటీ, కంట్రోలింగ్, హ్యాండ్లింగ్ అనేది బాగుంటుంది ఆఫ్ రోడింగ్ కండిషన్లో కూడా. అలానే ఫోక్స్ పైన రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేశారు. ఇంకా ఇక్కడ ఉంది ఫ్రంట్ ఫెండర్ కూడా ప్లాస్టిక్ ఇచ్చారు, ప్లెయిన్ టైప్లో చూడడానికి ఎలా ఉంది. అలానే ఈ బైక్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంటుంది. 100/90 19 ఇంచ్ నాన్ రేడియల్ బ్లాక్ ప్యాటర్న్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. ఈ ఫ్రంట్ టైర్ రేడియల్ కాదు, ఫ్రంట్లో 19 ఇంచ్ వీల్ ఉంది కాబట్టి హ్యాండ్లింగ్ అండ్ కంఫర్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఈ బైక్ అలైవల్ డిజైన్ కూడా 10 స్పోక్స్తో చూడడానికి సింపుల్గా బాగున్నాయి. ఇక్కడ రెడ్ కలర్లో వీల్స్ టైప్స్ కూడా ఇచ్చారు.
అలానే ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ ఈ వెహికల్లో 320mm లార్జ్ డిస్క్ ప్లేట్ ఇచ్చారు. బైబ్రే కంపెనీకి సంబంధించిన 4 పిస్టన్ రేడియల్ క్యాలిపర్స్ ఈ బైక్లో ఇచ్చారు. సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ABS కూడా ఉంటుంది. ఓవరాల్గా మంచి బ్రేక్ క్యాలిపర్స్ యూజ్ చేశారు కాబట్టి బ్రేకింగ్ బయట బాగుంటుంది. ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సస్పెన్షన్ పైన మడ్డిపడి పాడవకుండా కొంచెం ఫెండర్ని సేఫ్టీ వైజ్ ఉండే విధంగా డిజైన్ చేశారు. బాగుంది ఇది కూడా. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. కింద రెడ్ కలర్లో హజాలైట్ బటన్ ఉంది. ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో హై బీమ్, లో బీమ్, పాసింగ్ బటన్ ఇచ్చారు. హెడ్ లైట్ను ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి డెడికేటెడ్గా బటన్ ఉంది. కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి ఐ బటన్ ఇచ్చారు. ఇంకా కింద సిగ్నల్ స్విచ్ ఉంది. రెడ్ కలర్లో హార్న్ బటన్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ఈ బైక్లో సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కూడా బాగా రైజ్ అప్ అయితే ఉంది బికాస్ ఆఫ్ ఇది స్క్రాంబ్లర్ వెహికల్ కాబట్టి. హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగుంటుంది, అందులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్రాస్ బార్ ఇచ్చారు. క్రాస్ బార్ పైన ఫోమ్ ప్యాడ్ కూడా ఉంది. దీనిపైన ట్రాంప్ అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. సో స్క్రాంబ్లర్ వెహికల్స్లో ఇలా క్రాస్ బార్ ఉంటే ఏంటంటే ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు వెహికల్ కింద పడుతుంది కదా కొన్నిసార్లు, అప్పుడు హ్యాండిల్ అనేది కంప్లీట్గా బెండ్ అవ్వకుండా ఉపయోగపడుతుంది. ప్లస్ ఏంటంటే లుకింగ్ వైజ్ చూడడానికి అడ్వెంచరస్గా బాగుంటుంది క్రాస్ బార్ ఉంటే. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బైక్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్లో ఎన్లాగ్ ప్లస్ సెమీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. ఈ కన్సోల్లో పెద్దగా ఫీచర్స్ అయితే ఏమి ఉండవు. లిమిటెడ్గా డే టు డే లైఫ్లో కావాల్సిన కొన్ని ఫీచర్స్ మాత్రమే ఇచ్చారు. ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ పెద్దగా ఎన్లాగ్లో స్పీడోమీటర్ ఇండికేషన్ ఇచ్చారు. న్యూట్రల్ లైట్ ఉంది, లో ఫిల్ ఇండికేషన్ ఉంది, సిగ్నల్ ఇండికేషన్ లైట్, హజార్డ్ వార్నింగ్ ఇండికేషన్ లైట్, ABS లైట్, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ లైట్, హై బీమ్ ఇండికేషన్, ఇంజిన్ టెంపరేచర్ ఇండికేషన్, లో ఆయిల్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ లైట్, లో బీమ్ ఇండికేషన్ కూడా ఉంది. ఇంకా ఈ బైక్లో ఇమ్మొబిలైజర్ ఫీచర్ని తీసేశారు కాబట్టి దానికి సంబంధించిన ఈ లైట్ అనేది ఆఫ్లో ఉంది. ఇంకా ఈ డిస్ప్లే లోపల RPM మీటర్ ఇచ్చారు, గేర్ ఇండికేటర్ ఉంది, సర్వీస్ ఇండికేషన్ ఉంది, ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, టైమ్, ఫ్యూల్ గేజ్, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, ఫ్యూల్ రేంజ్, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్, స్విచబుల్ ABS, ఆఫ్ రోడ్ మోడ్ కూడా ఉంది. ఇంకా ఈ కన్సోల్లో బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉండవు. విజిబిలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా కన్సోల్ గురించి. నెక్స్ట్ ఈ బైక్లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఉంది. ట్యాంక్ పైన ఉన్న కలర్ అనేది మ్యాటీ టైప్లో ఇచ్చారు. ట్యాంక్ ప్యాడ్స్ కూడా ఇన్బిల్ట్గా ఇస్తున్నారు, ఇది ఒక గుడ్ థింగ్. మనం రైడింగ్ చేసేటప్పుడు వెహికల్ని థైస్ గ్రిప్ బాగుంటుంది. డ్యూల్ టోన్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు. ట్రాంప్ లోగో కూడా చూడొచ్చు. అలానే క్రోమ్ ఫినిషింగ్లో అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ కూడా ఇచ్చారు. ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి ట్యాంక్ బ్యాంక్స్ లాంటివి మీరు మౌంట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా కొద్దిగా వెయిట్ అండ్ ఐటమ్స్ కూడా హ్యాపీగా క్యారీ చేయొచ్చు, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఈ బైక్లో సీటింగ్ వైజ్ స్ప్లిట్ సీట్ సెటప్ అయితే ఉంటుంది. రైడర్కి సీటు విడ్త్, క్వశ్చనింగ్, కంఫర్ట్ అయితే బాగుంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది స్క్రాంబ్లర్ వెహికల్ కాబట్టి రైడర్కి ది బెస్ట్ కంఫర్ట్ అయితే ఉంటుంది, అందులో అలాంటి డౌట్ ఉండదు. బట్ ఏంటంటే పిల్లన్ కంఫర్ట్ అయితే తక్కువగా ఉంటుంది, ఎందుకంటే సీట్ అనేది చిన్నగా ఇచ్చారు. అలానే ఈ బైక్ ఫ్యామిలీ వైజ్ యూజ్ చేసుకోవడం కష్టమే. ఇంకెక్కడున్న ఈ సీట్ గ్యాబ్రిల్స్ అనేవి స్టైలిష్గా స్ప్లిట్ టైప్లో ఇచ్చారు. వీటిని ఎప్పుడైనా మనం లగేజ్ మౌంట్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా డిజైన్ చేశారు. పిల్లన్ కూడా కంఫర్టబుల్గా హ్యాండిల్ చేయగలడు. ఇంకా సీట్ కవర్ క్వాలిటీ బాగుంది, బ్రౌన్ కలర్ సీట్ కవర్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే ప్రజెంట్ ఇప్పుడు ఈ బైక్లో కొత్తగా బిల్డ్ చేసిన ఇంజిన్ అయితే ఉంది. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve 349.0cc OBD2B లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజిన్ అయితే ఉంది. పవర్ ఏమో 37 bhp at the rate 8500 RPMలో, టార్క్ 32 Nm at the rate 7000 RPMలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 6-speed గేర్ బాక్స్ ఉంటుంది, స్లిప్పర్ క్లచ్ కూడా ఇచ్చారు. ఇది కొత్తగా బిల్డ్ చేసిన ఇంజిన్, నేనైతే ఈ బైక్ను రైడ్ చేయలేదు. టెక్నికల్ షీట్ పరంగా చెప్పాలంటే ఓవరాల్గా ఇది DOHC కాన్ఫిగరేషన్ ఉన్న ఇంజిన్ కాబట్టి ఇనిషియల్గా పికప్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. ఈజీగా 140+ టాప్ స్పీడ్ అయితే ఈ బైక్ రీచ్ అవ్వగలదు. ఇనిషియల్గా పికప్లు కూడా అలాంటి ల్యాగ్, లేటెన్సీ ఉండదు అనమాట. ఇది లాంగ్ టూరింగ్ కోసం డిజైన్ చేయబడ్డ ఇంజిన్ కాబట్టి హ్యాపీగా మీరు లాంగ్ జర్నీస్ చేయొచ్చు. ఇంజిన్ ఎఫెక్టివ్గా కూల్ చేయడానికి ఫ్రంట్లో రేడియేటర్ సిస్టమ్ కూడా ఇచ్చారు. అలానే మీరు కావాలనుకుంటే సిటీ కమ్యూటింగ్ పర్పస్ కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఇంజిన్ గురించి. ఇంకా ఈ బైక్లో క్రాష్ గార్డ్స్ డిజైన్ చూడడానికి ఎలా ఉన్నాయి, వీటి క్వాలిటీ కూడా పర్లేదు. అలానే ఇక్కడ సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఇచ్చారు. సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది ఈ బైక్లో, ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ అంటూ ఏమి ఉండదు. ఇంకా రైడర్కి ఓపెన్ టీత్ టైప్లో ఫుట్ రెస్ట్ ఇచ్చారు. సో ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు మంచిగా గ్రిప్ ఉండటానికి ఈ విధంగా డిజైన్ చేశారు. అలానే పిలియన్కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. పైప్ టైప్లో పిలియన్ బ్రాకెట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇక్కడ ఒక మెటల్ ప్లేట్ అయితే ఇచ్చారు డిజైన్ వైజ్. అలానే ఇక్కడ కనిపిస్తున్న సైడ్ ప్యానల్లో ఫైబర్ ప్లస్ మెటల్ కాంబినేషన్ ఇచ్చారు. దీనిపైన స్క్రాంబ్లర్ 400X అని చెప్పి కూడా మెన్షన్ చేసి ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో బ్యాక్ సైడ్ అల్యూమినియం సింగం ఇచ్చారు. ఇది ఒక గుడ్ థింగ్, మంచి కంట్రోలింగ్ అండ్ స్టెబిలిటీ అయితే ఉంటుంది. లేడీస్కి సేఫ్టీ కోసం మెటల్ సైడ్ గార్డ్ ఇచ్చారు. ఇన్బిల్ట్గా ఈ బైక్లో సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అంటూ ఏమీ ఉండదు. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 230mm డిస్క్ ఇచ్చారు. బైబ్రే కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ అయితే ఉంది. ఇంకా ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, స్విచబుల్ ABS కూడా ఉంది. కావాలనుకుంటే మీరు బ్యాక్ సైడ్ ABSని ఆఫ్ చేసుకోవచ్చు.
ఓవరాల్గా ఈ బైక్లో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, సేఫ్టీ కూడా చాలా బాగుంటుంది. అలానే ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 140/80 17 ఇంచు బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ ఇచ్చారు. ఫ్రంట్లో రేడియల్ టైర్ లేదు కానీ బ్యాక్ సైడ్ మాత్రం రేడియల్ ఇచ్చారు. ఇది ఒక గుడ్ థింగ్ అనమాట. గ్రిప్ అయితే బాగుంటుంది. అలానే ఇంకా ఈ బైక్ బ్యాక్ సస్పెన్షన్ వైజ్ గ్యాస్ చార్జర్, హాఫ్ సెట్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు. ఇలా హాఫ్ సెట్లో ఉంటే ఏంటంటే కంట్రోలింగ్ వైజ్ బాగుంటుంది అనమాట రైడింగ్ చేసేటప్పుడు. ఇది ఒక గుడ్ థింగ్. ఓవరాల్గా ఈ బైక్లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, సి షేప్లో ఎల్ఈడి టైల్ లైట్ ఇచ్చారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఉంది. రెడ్ కలర్లో రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేశారు. ఓవరాల్గా వెహికల్ బ్యాక్ సైడ్ సెక్షన్ ఏంటంటే కొంచెం పెద్దగానే డిజైన్ చేయడం జరిగింది. అలానే ఇంకా ఫ్రంట్లో సింగిల్ హార్న్ ఇచ్చారు. ప్లేస్మెంట్ ఎక్కడ ఉంది, కింద మీరు అబ్జర్వ్ చేస్తే బిగ్ సైజ్ రేడియేటర్ ఇచ్చారు ఇంజిన్ ఎఫెక్టివ్గా కూల్ చేయడానికి. ఇంకా కింద మీరు అబ్జర్వ్ చేస్తే కూలెంట్ టాప్ అప్ ట్యాంక్ అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే ఇంజిన్ కింద ఇన్బిల్ట్గా మెటల్ గార్డ్ అయితే వస్తుంది అనమాట సేఫ్టీ కోసం. యాజ్ ఆఫ్ నా ఈ బైక్లో అయితే ఫిట్ చేసి లేదు, ఓపెన్గా అయితే ఉంది. ఇంకా హెడ్ లైట్కి పక్కనే టైప్ సి ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం. ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే థ్రాటల్ బాడీకి సేఫ్టీ వైజ్ మెటల్ ప్లేట్ ఒకటి ఇచ్చారు. అలానే ఈ సైడ్ ప్యానల్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, గ్రిల్ టైప్లో ఈ స్క్రాంబ్లర్ 400X అని చెప్పి ఇక్కడ కూడా మెన్షన్ చేసి ఉంది. ఇది ఫైబర్ ప్యానలే. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఓపెన్ టీత్ టైప్లో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బిగ్ సైజ్ క్యాటలిక్ కన్వర్టర్ ఉంది. దీనిపైన హీట్ షీల్డ్ కూడా ఇచ్చారు. పక్కనే O2 సెన్సార్ కూడా ఉంది. అలానే ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్కి సంబంధించిన కంప్లీట్గా మాస్టర్ సిలిండర్ కిట్ ఇచ్చారు. దీనిపైన సేఫ్టీ కోసం మెటల్ ప్లేట్ కూడా ఉంది. అలానే ఈ బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఎగ్జాస్ట్ డిజైన్ మాత్రం చాలా బాగుంది. లుకింగ్ చూడడానికి బాగుంటుంది, సౌండ్ కూడా వినడానికి బేసిక్గా బాగానే ఉంటుంది. అలానే ఈ బైక్లో ఓపెన్ చైన్ సిస్టమ్ అయితే ఇచ్చారు. సో రెగ్యులర్గా మీరు చైన్ లూబింగ్ చేయాలి. ఇంటి దగ్గర మీరు చైన్ లూబింగ్ చేసుకోవాలనుకుంటే పెడెక్స్టాన్ కంపల్సరీగా కావాల్సిందే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 185 kgs అయితే ఉంటుంది. రియాలిటీలో బైక్ని హ్యాండిల్ చేసినప్పుడు వెయిటర్ ఫీల్ ఉంటుంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 13 లీటర్స్ ఇచ్చారు. అట్లీస్ట్ ఒక 15 లీటర్స్ అలా ఇచ్చుంటే బాగుండేది. సీడీ హైట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉందన్నమాట, 35mm. షార్ట్ రైడర్స్ హ్యాండిల్ చేయడం కొంచెం ఇబ్బంది, చెక్ చేసుకోండి మీరు షోరూమ్కి వెళ్ళి. అలానే మైలేజ్ వైజ్ ఈ బైక్ నుంచి అప్రాక్సిమేట్గా బిలో 35 kmpl మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మైలేజ్ కంప్లీట్గా మీ రైడింగ్ స్టైల్ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలానే ఇంక ఈ బైక్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 195mm ఉంది, ఎక్కువే ఉంది గ్రౌండ్ క్లియరెన్స్, కింద అంత ఈజీగా అయితే తగలదు. అలానే ఇంక ఈ బైక్లో ఛాసెస్ కూడా మంచిదే ఉపయోగించారు. హైబ్రిడ్ స్పైన్ పెరిమీటర్ ట్యూబ్లెస్ ఛాసెస్ని ఈ బైక్లో యూజ్ చేశారు. బోల్ట్ అండ్ సఫ్రేమ్ కూడా ఉంది. ఓవరాల్గా ఇది మంచి ఛాసెస్ అనమాట. ఇంకా ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ వచ్చేసి ఆన్లైన్ ప్రైస్ అనమాట. అప్రాక్సిమేట్గా 3,15,000 వరకు ఉంది ఆన్ రోడ్ ప్రైస్ అయితే. అలానే ఈ బైక్ డౌన్ పేమెంట్ వచ్చేసి 1 lakh వరకు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన డౌన్ పేమెంట్ కూడా ఆన్లైన్లో చూసి చెప్తున్నాను. ఇంకా ట్రాంప్ షోరూమ్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి మీరు వెహికల్ బై చేసుకునే ముందు మీకు దగ్గరలో షోరూమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. మ్యాక్సిమం సిటీస్లో ఉండే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అయితే బాగుంటుంది. అలానే ఈ బైక్ సర్వీస్ ఇంటర్వెల్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇంకా ఈ బైక్ మెయింటెనెన్స్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అనమాట, స్పేర్ పార్ట్ కాస్ట్ కూడా. బికాస్ ఆఫ్ ఈ బైక్ అనేది ట్రాంప్ లాంటి ప్రీమియం బ్రాండ్ నుంచి వస్తుంది. అందులోనే 350cc వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 2026 ట్రాంప్ స్క్రాంబ్లర్ 350X ఈ బైక్ గురించి. సో మీలో ఎవరైతే మంచి బ్రాండ్లో మంచి లుక్స్తో ఉన్నా అలానే మంచి ఫీచర్స్తో ఉన్నా ఒక స్క్రాంబ్లర్ వెహికల్ తీసుకుందాం అనుకుంటే ట్రాంప్ కంపెనీ నుంచి 350X బైక్ను మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ బైక్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ డే టు డే లైఫ్లో రైడ్ చేసుకోవడానికి బాగుంటుంది. వెహికల్ లుక్స్ చూడడానికి బాగుంది. ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఫీచర్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారనమాట. సో మీరు షోరూమ్కి వెళ్ళి బైక్ను రియాలిటీలో చూసి కుదిరితే టెస్ట్ డ్రైవ్ చేయండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ ఈ బైక్ను మనం 350cc సెగ్మెంట్లో హ్యాపీగా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ బైక్ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.